మహబూబ్ నగర్ లో రైతుల సదస్సు ఘనంగా జరుగుతోంది. ఆధునిక యంత్రాల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రోన్ల వాడకంతో పనిని సులభం చేసుకుని దిగుబడి పెంచుకోవాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పంట పొలాల మీద పిచికారీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మన మహబూబ్ నగర్లోని పాలమూరులో ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగ సదస్సులో ఉన్నాము. ఇక్కడ ఒక డ్రోన్ ఇక్కడికి వచ్చినటువంటి రైతులను ఎంతగానో ఆకర్షిస్తోంది. డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది, కొన్న వాళ్ళే దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఇందులో ఎన్ని రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఏంటి అనేటువంటి అనేక రకాల అంశాల మీద ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు అవగాహనను కల్పిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్లో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి రైతులకైతే ఎంతో చక్కగా వివరిస్తున్నారు. మరి ఈ డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు దీని మీద ఎటువంటి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ఇందుకు సంబంధించి మనతో పాటు కూడా ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు. సో మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, చూస్తున్నాము నార్మల్గా మనకు వ్యవసాయ రంగంలో చాలా కొత్త ఒరవడులు అనేవి వస్తున్నాయి. సో పద్ధతులు కూడా మారుతూ వస్తున్నాయి. చాలా మంది డ్రోన్ కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రోన్ ని హ్యాండిల్ చేయడంలో శిక్షణ అనేది ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ముఖ్యంగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం రానున్న రోజుల్లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ ముఖ్యంగా రైతు స్థాయిలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. అయితే డ్రోన్లకి శిక్షణ ఎందుకు అవసరము, అసలు లైసెన్స్ లేకుండా డ్రోన్లు వాడుకోవచ్చా, ఇలాంటి చాలా ప్రశ్నలు రైతు సోదరుల మధ్యలో ఉత్పన్నం అవుతున్నాయి. దయచేసి ఈ విశ్వవిద్యాలయం, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వారు PJTAU డ్రోన్ అకాడమీ అనే ఒక సంస్థ ద్వారా గ్రామీణ యువతకు, నిరుద్యోగ యువత, అలాగే చదువుకున్న వారికి, అలాగే పాలిటెక్నిక్ చదివిన పిల్లలందరికీ కూడా ఈ డ్రోన్లపై శిక్షణ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ శిక్షణ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా DGCA అని చెప్పుకుంటాం, సివిల్ ఏవియేషన్ వాళ్ళు గుర్తించినటువంటి ఈ అకాడమీలో సుమారు 6 రోజుల పాటు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ లేకుండా మరి నేను డ్రోన్ ఫ్లై చేస్తున్నా కదా, డ్రోన్ వాడుతున్నాను అంటే రైతు సోదరులకి నేను ఏం చెప్తున్నా అంటే, ఏదైనా ఇబ్బంది అయితే డ్రోన్ను మనం పిచికారీ చేసే సమయంలో కానీ, డ్రోన్ని వాడేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏమన్నా యాక్సిడెంట్ అయినా కూడా మాత్రం దాని యొక్క రూల్స్ అనేవి, రెగ్యులేషన్స్ అనేవి చాలా టఫ్గా ఉన్నాయి. చాలా శిక్షలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఆ దృష్టిలోనే రైతులకి ఈ డ్రోన్లను చేరవేర్చే అంశంలోనే ఈ శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15 లీటర్లు మనం తీసుకుంటే ఎన్ని ఎకరాలకు మనం పిచికారీ చేయొచ్చు అంటారు? రైట్, మంచి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటివరకు మనం అకాడమీ గురించి చెప్పుకుందాం, అంటే మనం ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం ఏదని చెప్పుకున్నాం. గత 2019 నుంచి ఉన్న అనుభవం రీత్యా చూసుకున్నట్లయితే వ్యవసాయంలో ముఖ్యంగా వివిధ పంటల్లో డ్రోన్లు వాడుతున్నారు రైతులు. వాడేటప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆపరేటర్లకి, ఎవరైతే డ్రోన్ ఆపరేటర్లకి అవగాహన లేకపోవటం వల్ల సుమారు 8 నుంచి 10 లీటర్లలోనే 1 ఎకరం పిచికారీ పూర్తి చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే, మనకి ఈ పురుగు కానీ తెగులు కానీ ఒక ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ మందు ద్రావణం సరిపోదు. మందు ద్రావణం సరిపోవటం వల్ల ఏమవుతుంది, 1-2 రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఆ పురుగు కానీ తెగులు కానీ ఉధృతి ఎక్కువైపోయి మొత్తం పంట నష్టమయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా మనం మందు ద్రావణం చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 15 నుంచి 16 లీటర్లు మందు ద్రావణం వాడమని రైతులకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. సో ఇది ఎన్ని రోజుల పాటు శిక్షణ ఉంటుంది? ఈ శిక్షణలో మీరు ఏమేమి నేర్పించబోతున్నారు? ఏ అంశాల మీద రైతులకు అవగాహన కల్పించబోతున్నారు? రైట్, ముఖ్యంగా శిక్షణ చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా సుమారు 120 డ్రోన్ అకాడమీలు ఉన్నాయి. ఏంటి సార్ మరి ఈ యూనివర్సిటీ అకాడమీ యొక్క గొప్పతనం ఏంటి, యూనివర్సిటీకి ఏం పని, ఈ అకాడమీ పెట్టడం వల్ల ఏం ఉపయోగం అంటే, పరిశోధనా పరంగా కనుగొన్న విషయాలను రైతులకు చేర్చినప్పుడే ఆ పరిశోధనకి ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగానే ఈ యూనివర్సిటీ అనేది మారుతి డ్రోన్స్తో కలిసి ఈ యొక్క అకాడమీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్న అన్ని అకాడమీలకి మన అకాడమీకి ఉన్న గొప్పతనం ఏంటంటే, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇన్స్ట్రక్టర్లుగా ఉండి, వారు వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలే ఈ నిర్దిష్ట ప్రమాణాలు, అంటే డ్రోన్లతో పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు పాటించవలసిన నిర్దిష్ట ప్రమాణాలను ఎస్పెషల్లీ ఆపరేటర్స్కి బోధిస్తారు. ఇక ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ రైతు పండుగ సదస్సులో కూడా అనేక నూతన ఆవిష్కరణలు అయితే ఇక్కడికి వచ్చినటువంటి రైతులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ డ్రోన్ కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది. చాలా మంది రైతులు ఇక్కడికి వచ్చి ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఇది శిక్షణ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వేణుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.